మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం వొకాబులరీ అనే టాపిక్ మీద చేద్దాం. ఏమిటి ఈ వొకాబులరీ? జనరల్గా వొకాబులరీ అంటే తెలుసు మీకు, పదజాలము. నంబర్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఆర్ కాల్డ్ వొకాబులరీ. మరి ఇప్పుడు ఈ వొకాబులరీలో రకరకాలు ఉన్నాయి పార్ట్స్. ఈ సినోనిమ్స్, యాంటోనిమ్స్, తర్వాత ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియమ్స్ అని రకాలు ఉన్నాయి. అయితే మనకు ఈ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియమ్స్ ఈ మూడు కూడా సేమ్ రిలేటెడ్ టాపిక్ స్టూడెంట్స్. మరి అందుకనే ఈ టాపిక్ని వాళ్ళు మనం తీసుకున్నాం. ఏమిటివి? వీటి మీద కంపల్సరీగా 1 మార్క్ వస్తుంది మీకు రేపొద్దున కాంపిటేటివ్లో. 1 మార్క్ పక్కా. ఏమిటి ఫ్రేజ్ అంటే? నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియమ్స్. ఓకేనండి, రైట్. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియమ్స్. ఫ్రేజ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ డజంట్ కన్సిస్ట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అండ్ ఆల్సో డజంట్ గివ్ ద ఫుల్ మీనింగ్ ఈస్ కాల్డ్ ఫ్రేజ్. అర్థమైంది మీకు? ఫ్రేజ్ అంటే ఏంటి? 3 స్టెప్పులు ఉన్నాయి. నెంబర్ 1, కొన్ని పదాలు కలిసి ఉంటాయి. రెండవ స్టెప్, సబ్జెక్టు వెర్బు ఉండదు, సబ్జెక్టు లేదా డైరెక్ట్ వెర్బు ఉండదు. అండ్ మూడవది, ఇట్ డజంట్ గివ్ ద ఫుల్ మీనింగ్. దాన్ని ఫ్రేజ్ అంటారు. మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే, ఏ ఫ్రేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ డజంట్ కన్సిస్ట్ సబ్జెక్ట్ అండ్ డైరెక్ట్ వర్బ్ అండ్ ఆల్సో డజంట్ గివ్ ద ఫుల్ మీనింగ్. ఉంటాయి 3-4 పదాలు కలిసి ఉంటాయి, కానీ సబ్జెక్ట్ వెర్బు ఉండదు, పూర్తి అర్థం కూడా ఇవ్వదు. దీన్ని దయచేసి గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఆన్ అకౌంట్ ఆఫ్ అన్నాడు. ఆన్ అకౌంట్ ఆఫ్, ఇందులో ఎవరెవరు ఉన్నారు? ఆన్ అకౌంట్ ఆఫ్. ప్రిపోజిషన్స్ ఉన్నాయి 3 కూడా ఇంచుమించుగా. ఆన్ ప్రిపోజిషన్, ఆఫ్ ప్రిపోజిషన్, అకౌంట్ అనేది మామూలు వొకాబులరీ. ఇందులో నీకు వెర్బ్ ఉందా? లేదు. సబ్జెక్ట్ ఉందా? లేదు. పోనీ ఫుల్ మీనింగ్ ఇస్తుందామా చూద్దామా. ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే బికాజ్ ఆఫ్ అని, అందువలన అని. లేదా దీనికి ఇంకొకటి ఉందండి, సో అనొచ్చు, లేదా యాస్ అనొచ్చు. చూసారండి? ఫుల్ మీనింగ్ లేదు. అందువలన, ఎందువలన, ఒక పని జరిగినందువలన అన్న సెన్స్ వస్తుంది, కానీ పూర్తి అర్థం ఇవ్వట్లా. అందుకనే దీన్ని ఫ్రేజ్ అన్నారు. మరి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఎలా అడగచ్చు చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చారు. దేర్ ఈజ్ డ్రాట్ ఇన్ ద స్టేట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద మాన్సూన్. ఇది ఇలా సెంటెన్స్ ఇస్తారు. ఇచ్చి అందులో ఆన్ అకౌంట్ ఆఫ్ కింద అండర్లైన్ చేస్తారు, అంటే ఫ్రేజ్ కింద అండర్లైన్ చేస్తాడు. ఇస్తే మనం ఏమి చేయాలి? వాట్ విల్ వి డూ అంటే, కింద 5 ఆప్షన్స్ ఆర్ గివెన్. 5 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 5 ఆప్షన్స్లో ఆన్ అకౌంట్ ఆఫ్కి సమానమైనటువంటి కరెక్ట్ మీనింగ్ ఏంటది? బికాస్ ఆఫ్ కానీ, సో కానీ, యాజ్ కానీ ఉంటే దాన్ని మనం టిక్ పెట్టుకోవాలి. అలా ఉపయోగపడుతుంది. చూడండి దీని మీనింగ్ చూడండి. దేర్ ఈజ్ ఎ డ్రాట్ ఇన్ ద స్టేట్ అంటే డ్రాట్ మీన్స్ కరువు. ఓకేనండి, కరువు వచ్చింది ఆ రాష్ట్రంలో. ఎందుకు? ఆన్ అకౌంట్ ఆఫ్, అందువలన. ఎందువలన? ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద మాన్సూన్. మాన్సూన్స్ అంటే ఋతుపవనాలు. ఋతుపవనాలు ఫెయిల్ అవటం వలన అదిగో కరువు వచ్చింది, అందువలన అన్న సెన్స్ వచ్చింది. ఇది ఫ్రేజ్ యొక్క యూసేజ్. అర్థమైంది? రేపొద్దున బిట్ ఎలా ఇస్తారు? ఇలా ఇచ్చి అండర్లైన్ చేసి ఆప్షన్స్ ఇస్తాడు. మనం కరెక్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకుందాం. మరి ఇప్పుడు ఫ్రేజ్ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద నెక్స్ట్ వర్బ్ వొకాబులరీ, ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజ్ అయిపోయింది. ఫ్రేజల్ వర్బ్స్ ఏమిటి? ఫ్రేజల్ వర్బ్ అంటే మీనింగ్ ఏమిటి చూద్దాం ఒకసారి. ఫ్రేజల్ వర్బ్, ఇట్ హ్యాజ్ ఎ స్ట్రక్చర్. చూడండి ఒకసారి. ఏ ఫ్రేజల్ వర్బ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ వర్బ్ ఫాలోడ్ బై ఏ ప్రిపోజిషన్ ఆర్ యాన్ యాడ్వర్బ్. దట్ ఈస్ కాల్డ్ ఫ్రేజల్ వర్బ్. ఏమన్నాడండి? ఫ్రేజల్ వర్బ్ అంటే కంపల్సరిగా వెర్బ్ ఉంటుంది, తర్వాత వెంటనే ప్రిపోజిషన్ ఉంటుంది, లేదంటే కొన్ని సందర్భాల్లో యాడ్వర్బ్ ఉంటుంది. దాన్ని ఎలా చెప్పచ్చు? స్ట్రక్చర్. అది వెర్బ్ ప్లస్ అంటే స్ట్రక్చర్ ఓరియంటెడ్గా వెర్బ్ ప్లస్ ఎయిదర్ ప్రిపోజిషన్ ఆర్ యాడ్వర్బ్.
అంటే ఏమనొచ్చు, ఏ ప్రిపోజిషన్ లేదంటే ఏ ఫ్రేజల్ వర్బ్ కన్సిస్ట్స్ either verb, it takes either preposition or an adverb. Have you understood? Right. అయిపోయింది. మరి ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. bring plus n. bring అనేది v1, bring brought v1 and n is the preposition. ఈ రెండు కలిపితే bring in అయ్యింది. వాస్తవంగా చాలా మంది ఏమనుకుంటారంటే సపరేట్ మీనింగ్ చూద్దాం. బ్రింగ్ అంటే ఏంటి? తేవటం, తెచ్చుట. ఇన్ అంటే లోపల, కలిపితే బ్రింగ్ ఇన్, లోపలికి తెచ్చుట అని అనుకుంటారు. కానీ కాదు. ఈ ఫ్రేజల్ వర్బ్ ఈ వీటి యొక్క విధానం ఏంటంటే యాస్టీస్ గా ఉన్నప్పుడు ఒక మీనింగ్ ఇస్తాయి, బట్ కంబైన్ చేసినప్పుడు, జాయిన్ చేసినప్పుడు దే గేవ్ సపరేట్ మీనింగ్ ఆర్ స్పెషల్ మీనింగ్. చూడండి ఇప్పుడు ఎలా ఇచ్చాడో. మరి బ్రింగ్ ఇన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంట్రడ్యూస్ అని అర్థం, అంటే పరిచయం చేయు అని అర్థం. జాగ్రత్తగా చూడండి. మరి ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ లాగా, ద ఆఫీసర్ వాంట్స్ టు బ్రింగ్ ఇన్ న్యూ మెథడ్స్ ఇన్ హిజ్ ఆఫీస్. ఆ ఆఫీసర్ అనుకున్నాడు, వాంట్స్ టు కోరుకున్నాడు, ఏమని? బ్రింగ్ ఇన్ న్యూ మెథడ్స్, కొత్త విధానాల్ని తన ఆఫీసులో పరిచయం చేద్దామనుకున్నాడు. కాబట్టి ఇక్కడ బ్రింగ్ ఇన్ అనేది ఈ ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే సేమ్ ఇలాగే సెంటెన్స్ ఇచ్చి కింద 5 ఆప్షన్లు ఇస్తారు. ఎలా ఇస్తారు? ఇప్పుడు దీనికి ఆప్షన్ చూద్దామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అలా ఇచ్చేస్తారు, అండర్లైన్ చేశారు. మరి ఆప్షన్స్ ఎలాగా? ఏ చూడండి, ఇంప్లిమెంట్ అంటాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ ఇంప్లిమెంట్. బి అనౌన్స్, say declared, D introduce, E none of these, none అంటాడు. ఇప్పుడు చూడండి అలా ఇస్తాడు. ఆప్షన్స్ 5 ఆప్షన్స్ ఇచ్చాడు. వీటిలో మనం ఒకదాన్ని కరెక్ట్ ఎంచుకుందాం, సెలెక్ట్ చేసుకుందాం. ఇంప్లిమెంట్ కాదు. ఇంప్లిమెంట్ అంటే ఆచరణలో పెట్టడం కాదు. మరి అనౌన్స్ అంటే ప్రకటించటం కాదు. డిక్లేర్ అధికారంగా చెప్పటం, ధృవీకరించటం కాదు. ఇంట్రడ్యూస్ ఇది కరెక్ట్, పరిచయం చేయటం. నువ్వు గమనిస్తే 1, 2, 3, 4 ఈ 4 వర్డ్స్ కూడా సినోనిమ్స్ లాగా అనిపిస్తాయి, కానీ యాక్యురేట్ మీనింగ్ కాదు, ఒకదానికి సంబంధం లేదు. కాబట్టి ఇంట్రడ్యూస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా నన్ను అంటాడు. ఓకే, ఇదండి ఫ్రేజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ అలా అడిగాడు. ఫ్రేజల్ వర్బ్ ఇలా అడుగుతాడు. నెక్స్ట్ అండి మనకు కావాల్సింది ఇడియం. వాట్స్ దాట్? ఇడియం. ఎలా ఉందో చూడండి. ఇడియం, IDIOM. ఇడియం అంటే తెలుగులో జాతీయాలు అంటారు. అంతేకాని ఈ సామెతలు అలా అనకూడదండి. జాతీయము ప్రతి భాషలో కూడా ఉంటాయి, తెలుగులో కూడా ఉన్నాయి. తెలుగులో చూడండి, మధ్యాహ్నం మనకు 2 అయింది అనుకుందాం, ఆకలిస్తుంది. ఆకలి తీవ్రత బాగా ఉంది. ఏమంటాం? నాకు ఆకలేస్తుంది అంటే నార్మల్గా ఉంది. అది ఏమంటాం? నా కడుపులో రైళ్లు పరిగెడుతున్నాయి, నా కడుపులో ఎలుకలు దూరి పరిగెడుతున్నాయి అంటాం. అంటే నిజంగా ఎలుకలు దూరతాయా, రైళ్లు దూరతాయా కడుపులో? నెవా. కాకపోతే ఏంటంటే ఆ పదాలు వాడటం వల్ల సిచ్యువేషన్ యొక్క ఫోర్స్, వర్త్ పెరుగుద్ది. కాబట్టి అది వాడతాం. ప్రతి భాషలోనే ఉన్నాయి, మరి ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. అసలు ఇడియం అంటే డెఫినేషన్ ఏంటి? ఇది రావాలంటే ఒకసారి ఫ్రేజ్లోకి వెళ్దాం, ఫ్రేజల్ వర్బ్లోకి వెళ్దాం. ఫ్రేజ్ ఏమన్నాడు? కొన్ని పదాలు కలిసి ఉంటాయి, సబ్జెక్ట్ వెర్బ్ ఉండదు, పూర్తి అర్థం ఇవ్వదు. ఎస్. ఫ్రేజల్ వర్బ్ ఏమన్నాడు? వెర్బ్ ఉంటుంది, ప్రిపోజిషన్ ఉంటుంది, లేదా యాడ్వర్బ్ ఉంటుంది. క్లియర్ కట్గా ఉంది. మరి వాట్ అబౌట్ ఇడియం? ఏమున్నాయి? యాన్ ఇడియం ఈజ్ ఎ ఫ్రేజ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇడియం అంటే ఒక ఫ్రేజు. ఫ్రేజ్ మీన్స్ 2 or more words. లేదా ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని పదాలు కలిసి ఉంటాయి. ఫస్ట్ స్టెప్. కన్సిస్ట్స్ ఏ నౌన్. వెర్బ్ ఉండదు, నౌన్స్ ఉంటాయి. ఒక నౌన్ ఉండొచ్చు, 2 నౌన్స్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. నామవాచకం నౌన్స్ ఉంటాయి. అంతేకాదు అండ్ గివ్స్ ఏ స్పెషల్ మీనింగ్, ప్రత్యేకార్థం ఇస్తుంది. ఇలాంటి వాటిని ఏమంటాడంటే ఇడియం అంటాడు, జాతీయము అంటాడు. రైట్. మరి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అన్నాడు. ఏ బెడ్ ఆఫ్ రోజెస్. ఎవరెవరున్నారు ఇందులో? బెడ్ ఏ పర్సన్ ఆఫ్ స్పీచ్? నౌన్.
మరి రోజెస్ నౌన్, 2 నౌన్స్ ఉన్నాయి, ఒక్కోసారి 3 నౌన్స్ ఉంటాయి, ఎన్నైనా ఉండొచ్చు. అంటే 2 నౌన్స్ ఉన్నాయి, 2 కలిపినప్పుడు ఎలా ఉండాలి? దీని తెలుగులో పూల పాన్పు అంటాడు, యాస్టిస్ మీనింగ్. కానీ యూసేజ్లో డిఫరెంట్ ఉంటుంది. పూల పాన్పు అంటే ఇన్నర్ మీనింగ్ ఏంటి? మెత్తగా హాయిగా ఉంటుంది, సుఖకరమైన పరిస్థితి. దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఏ కంఫర్టబుల్ సిచ్యువేషన్ అంటాడు. ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఏ కంఫర్టబుల్ సిచ్యువేషన్, ఏ విధమైన ఇబ్బందులు ఉండవు, అలాంటి సిచ్యువేషన్ అది వాడాడు. మరి సెంటెన్స్ ఎలా ఉందో చూద్దాం. ప్రిన్సిపాల్స్ పొజిషన్ ఈజ్ లేదా పోస్ట్ ఈజ్ ఎలాగైనా అనొచ్చు, నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. అయితే ఇక్కడ చూడండి, అండర్లైన్ అనేది మనం ఇంతవరకు చేసుకోవాలి అంతే. ఇది ఏ అనేది ఇటు వచ్చేస్తుంది. బెడ్ ఆఫ్ రోజెస్ అన్నాడు. బెడ్ ఆఫ్ రోజెస్ అంటే మీనింగ్ ఏంటి? సుఖకరమైన పరిస్థితి అని యాస్టీస్ మీనింగ్, పాజిటివ్ మీనింగ్. కానీ ఏమంటున్నాడు? ప్రిన్సిపాల్స్ పోస్ట్ ఈజ్ నాట్ ఏ, ప్రిన్సిపాల్ యొక్క సీటు సుఖకరమైంది కాదు అన్నాడు. అర్థమైందండి? సుఖకరమైంది కాదు, నాట్ ఏ, అది విషయం. రైట్. మరి ఇక్కడ నాట్ కలవలేదు కాబట్టి పర్వాలేదండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. రైట్. ఇప్పుడు చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్. ఇది ఇడియమా, ఫ్రేజా, ఫ్రేజల్ వర్బా అనేది ఐడెంటిఫై చేయాలి. స్నేక్ నౌన్, గ్రాస్ నౌన్, అది 2 నౌన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇడియమే. మరి ఏంటి యాస్టీస్ మీనింగ్ ఏంటి? స్పెషల్ మీనింగ్ ఏంటి? యాస్టీస్ మీనింగ్ ఏమిటి? ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్. గ్రాస్ అంటే గడ్డి, గడ్డిలో ఒక పాము అని మీనింగ్. రైట్. ఇప్పుడు ఆలోచిద్దాం, గడ్డిలో ఒక పాము అంటే మీనింగ్ ఏంటి? గడ్డిలో పాము దూరితే కనిపించదు మనకు యాస్టీస్గా, నిజంగా ఒరిజినల్గా. కానీ ఎప్పటికైనా ప్రమాదమే. మనం తెలియక అడుగు వేసామంటే ఎప్పుడైనా కాటేసేస్తుంది, అంటే మనకు ప్రమాదం ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఇది వాడతాడు. ఎలా? కొంతమంది మన పక్కనే ఉంటారు, ఫ్రెండ్గా ఉంటారు, కానీ మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మనకి దెబ్బ కొడతారు. అంటే ఎలా చెప్పొచ్చు మన భాష చెప్పాలంటే, పక్కలో బల్యం, పక్కనే ఉంటాడు, ఎప్పుడైనా మనకు గుచ్చుకుంటుంది, చాలా ప్రమాదం. అంటే వాడిని ఏమంటాడు? చేటర్ అంటారు, మోసగాడు. మన పక్కనే ఉంటూ మన మనిషిలాగా ఉంటూ దెబ్బేసేస్తాడు. అలాంటి సిచ్యువేషన్లో ఏమంటాడు? ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటాడు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, డోంట్ బిలీవ్ హిమ్, వాడిని విశ్వసించవద్దు. ఏ హీ ఈజ్ ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్, వాడొక గడ్డిలో పాము లాంటాడు, పక్కలో బల్యం లాంటాడు, వాడొక చీటర్ అన్న మీనింగ్ అండి. చూసారా? భాష యొక్క ఈ ఎఫెక్టివ్నెస్ పెరిగింది, వర్త్నెస్ పెరిగింది, అట్ ద సేమ్ టైం అందంగా కూడా ఉంటుంది యూసేజ్. వీటిని ఇడియమ్స్ అంటారు. అర్థమైంది అనుకుంటాను. ఫ్రేజ్, ఫ్రేజల్ వర్బ్ అండ్ ఇడియం, ఈ 3 కూడా. అయితే ఈ 3 కూడా లాంగ్వేజ్లో యూజ్ చేయటం వల్ల ఏమిటి ఉపయోగం, ఏంటి యూసేజ్ చూద్దామండి ఒకసారి. ఒక చిన్న నోట్ ఇచ్చారు చూడండి. నోట్, యాక్చువల్లీ దీస్ ఇడియమ్స్ phrases and phrasal verbs can make a sentence with beautify and adored. ఏమిటి యాక్చువల్గా ఈ ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ అనేవి భాషలో వాడటం వల్ల ఏంటి? వాట్స్ ద యూసేజ్ ఏంటి, యూజ్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, పర్పస్ ఏంటి అంటే భాష యొక్క ఏం పెరుగుతుంది? బ్యూటిఫై, అందం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం అడోర్డ్ అంటే దాన్ని మెచ్చుకుంటారు మనం యూజ్ చేస్తే. అంటే భాష యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. ఇవాళ చాలా మంది ప్రముఖులు ఉన్నారు మనకు, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండేటువంటి నాయకులు మనకు ఉన్నారు. ఒక ఇంగ్లీష్ పరంగా చూస్తే ఒక పివి నరసింహరావు గారు, ఇలా కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ భాషకి ఔన్నిత్యం పెరిగింది, వాళ్ళు యూజ్ చేసేటువంటి వొకాబులరీ ఎక్కువగా. ఈ నరసింహరావు గారు ఎక్కువగా మనకి ఏంటంటే ఇడియమ్స్ ఎక్కువగా వాడేవారు, ఫ్రేజల్ వర్బ్స్ ఎక్కువ వాడేవారు, ఫ్రేజెస్ కూడా ఎక్కువ వాడేవారు. ఒకరి యొక్క భాష ఔన్నత్యం ఎంత బాగా ఉంది, ఎంత హై లెవెల్లో ఉందని తెలియటానికి ఇదిగో ఇలాంటివి యూసేజ్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివి రావాలంటే మనకు కంపల్సరిగా లెక్చర్స్ వినటంతో పాటుగా హిందూ పేపర్ని మనం ప్రిపేర్ అయితే చదివితే, ఎడిటోరియల్ కాలం చదివితే బాగా యూసేజ్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడికి మనకు 3 యొక్క యూసేజ్లు అయిపోయాయి. బాగుంది. డెఫినేషన్ ఇచ్చాను, యూసేజ్ చెప్పాను. రైట్. మరి ఈ 3 కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు చూద్దాం. ఓకే, ఆర్ యు రెడీ?
ఎలాగో చూడండి ఒకసారి. ఎగ్జామ్ మోడల్ బిట్స్ కాంపిటేటివ్లో ఎలా ఇస్తారు ఇవి అంటే, ఇవి చూడండి, దెర్ ఆర్ 2 types ఆఫ్ యూసేజ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎక్స్పెషల్లీ మన ఈ పోటీ పరీక్షలకి ఈ రకమైనటువంటి ఇడియమ్స్ కానివ్వండి, ఫ్రేజెస్ కానివ్వండి, ఫ్రేజల్ వర్బ్స్ కానివ్వండి 2 మోడల్స్లో ఇస్తారండి. ఎలాగైనా ఇవ్వచ్చు, మనం 2 ప్రిపేర్ అవ్వాల్సిందే. ఏంటది? ఫస్ట్ మోడల్ టైప్ 1, చూసింగ్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. డైరెక్ట్గా ఏం చేస్తాడంటే ఒక ఇడియం ఇచ్చేస్తాడు, ఇచ్చేసి కింద 5 ఆప్షన్లు ఇస్తాడు. మనం ఏం చేయాలి? ఆ మీనింగ్కి మనం సరిపడా సూటబుల్ మీనింగ్ ఇడియం చూసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒక మోడల్ అండి, 1 మార్క్ పక్కా. చూద్దామా? ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. టు మీట్ వన్స్ వాటర్లూ. వాటర్లూ అన్నాడు. టు మీట్ వన్స్ వాటర్లూ ఏమిటి? అది ఇడియమ్మా కాదా? ఫ్రేజా? ఫ్రేజల్ వర్బా? చూద్దాం ఒకసారి. టు మీట్ వెర్బ్ ఉంది, 2 + V1 వెర్బ్ ఉంది, కానీ డైరెక్ట్ వెర్బ్ కాదు. వన్స్ వాటర్లూ, వాటర్లూ అంటే నౌన్. అది ఏమిటి? దాని మీనింగ్ ఏంటి? సరే, ఈ ఆప్షన్ తర్వాత చూద్దామండి. ఈ ఇడియం సంబంధించి దీనికి సంబంధించి 2 మాటలు చెప్తాను. ప్రపంచాన్ని ఏలినటువంటి నెపోలియన్ చక్రవర్తి ఉన్నాడు, మహా తెలివితేటలు గలవాడు, మేధావి, అలెగ్జాండర్ లాంటి వాడు. అలెగ్జాండర్ కూడా విశ్వాన్ని జయించాలని చేశాడు. ఆ తర్వాత నెపోలియన్ గొప్ప చక్రవర్తి. ఇతను ప్రపంచాన్ని జయించేద్దామని చెప్పి అన్నిటిని జయించి ఆఖరకు 1815లో ఇప్పుడు సెంట్రల్ బెల్జియం అని చెప్పి ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒక చిన్న ఏరియా, ఊరు ఉంది, గ్రామం లాంటిది. ఆ గ్రామం పేరే వాటర్లూ. ఒక ఊరి పేరు అది, వాటర్లూ అంటే. ఈ నెపోలియన్ ఏం చేశాడంటే ప్రపంచ దేశాలను జయించుకుంటా వచ్చేసి ఆఖరికి ఇదిగో ఈ వాటర్లూ దగ్గరకు వచ్చాడు. అక్కడ యుద్ధం మొదలైంది. అక్కడ శత్రువులకి వీడికి ఎంతో గొప్ప వీరుడు, వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ అయ్యాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యుద్ధంలో ఓడిపోతాడు, చచ్చిపోవడం, ఓడిపోయాడు. మరి ఓడిపోవడం అంటే అతని దృష్టిలో చనిపోవడం కింద లెక్కే, పరాజయం అన్న తెలియదు వాడికి. అందుకని ఆఖరి యుద్ధం అన్నమాట, ఆఖరిగా ఓడిపోవటం అనమాట అండి. అందుకనే ఆ యుద్ధ ప్లేస్ పేరే దానికి వచ్చేసింది, ఇడియం కింద వచ్చేసింది. ఎలాగని? టు మీట్ వన్స్ వాటర్లూ. ఇప్పుడు ఏ సందర్భంలో వాడతాడంటే దీన్ని ఫిగరేటివ్ లాంగ్వేజ్లో ఎవడన్నా ఒక వ్యక్తి మొదటి నుంచి సక్సెస్ అయ్యి ఆఖరిసారికి ఎక్కడైతే ఓడిపోతాడో అలాంటి సిచ్యువేషన్ని ఈ విధంగా పదం వాడతాడు. ఇది ఇడియం 100%. ఎందుకంటే నౌన్ ఉంది ఇక్కడ నీకు ఈ వెర్బ్తో సమస్య లేదు. వెర్బ్ కనుక డైరెక్ట్గా ఉండుంటే, V1 డైరెక్ట్గా ఉండుంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 + V1 2 ఇన్ఫినిటివ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఇడియం ఇది. ఇప్పుడు దీనికి ఆప్షన్స్ ఏంటి? 5 ఆప్షన్లు ఇచ్చారు. ఏంటి? నెంబర్ 1, టు డై యాన్ ఇగ్నోబుల్ డెత్. ఏమిటది? టు డై యాన్ ఇగ్నోబుల్ అంటే అసహ్యకరమైన, దారుణకరమైన. డెత్ అంటే చావు, మరణం. అంటే అసహ్యకరమైన చావు, హేట్ఫుల్ డెత్ అనమాట అండి. ఇక్కడ చూడండి, ఇగ్నోబుల్ అంటే హేట్ఫుల్ అని తీసుకోవచ్చు మీనింగ్. అంటే అసహ్యం కలిగించేటువంటి, భయంకరంగా చచ్చిపోయాడు అని మీనింగ్. అక్కడ మనకు చచ్చిపోయాడని చెప్పలేదే, ఓడిపోయాడని చెప్పాడు. డిఫీట్, ఓడిపోవటం, లాస్. కాబట్టి ఇది కాదు, ఈ రకంగా చచ్చిపోతాం అంటున్నాడు, లేదు. నెక్స్ట్ 2, టు మీట్ ఏ స్ట్రాంగ్ అడ్వర్సరీ. కలుసుకున్నాడు ఎవరిని? స్ట్రాంగ్, బలమైనటువంటి. అడ్వర్సరీ అంటే ఎనిమి. అడ్వర్సరీ అంటే ఎనిమి, శత్రువు, ఫో అంటాం. అంటే బలమైన శత్రువుని కలుసుకున్నాడు. కలుసుకున్నాడు, యుద్ధం చేశాడు, ఓడిపోయాడు అని రావాలి మనకి. సో ఇది కూడా కాదు. మరి ఏమిటి? టు డై ఫైటింగ్ కోసం చచ్చిపోయాడు. చచ్చిపోవడం అని లేదు అసలు మనకు కదా, రైట్. మరి టు మీట్ వన్స్ ఫైనల్ డిఫీట్, ఆఖరిగా ఓడిపోవటం అన్నది వచ్చింది. మరి ఓడిపోవటంగా వాటర్లూ యుద్ధంలో ఓడిపోయాడు కదా, కాబట్టి ఇదే అవుతుంది. లాస్ట్ టైం అన్నాడు నన్ ఆఫ్ దీస్ అన్నాడు. సో అది అక్కర్లేదు ఏమండి. కాబట్టి మనకు డి ఆన్సర్ అవుతుంది. అంటే మీనింగ్ అయితే టు మీట్ వన్స్ వాటర్లూ అంటే అజీర్యము, లాస్ట్కు ఓడిపోయాడు,
అది పని అయిపోయింది అన్నప్పుడు మాత్రమే ఆ పదం వాడండి. ఇప్పుడు వాటర్లో అంటే నౌను. వాటర్లో అనేది యుద్ధం పేరు కూడా అవుతుంది, ఒక ప్రదేశం పేరు కూడా అవుతుంది. ఇది ఎప్పుడు అక్కడ అయింది, ఇది ఎప్పుడు హ్యాపీ అయింది, ఇది 1815లో. ఎవరిలో అయింది? నెపోలియన్కి అయ్యింది. హ్యావ్ అండర్స్టూడ్ అన్నాడు. అంటే రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఇడియం ఈ విధంగా అడగచ్చు, లేదా ఫ్రేజ్లో ఇలా అడగచ్చు, లేదా ఫ్రేజ్లు అడగచ్చు. ఎస్ అయిపోయింది. ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక మోడల్, ఇది రైట్. మరి సెకండ్ మోడల్ చూడండి. సెకండ్ టైప్ 2, choosing the correct meaning of an idiom as used in a sentence. ఒక వాక్యం ఇస్తాడు, ఆ వాక్యంలో ఒక ఇడియం ఇస్తాడు, దాని కింద అండర్లైన్ చేస్తాడు లేదా బోల్డ్ చేస్తాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ బోల్డ్ చేసిన అండర్లైన్ చేసినటువంటి పదాలకు కరెక్ట్ మీనింగ్ అందులో చూసుకోవాలి. మనం ఆప్షన్లో చూడాలి. చూద్దాం ఒకసారి. టెల్ మీ ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ యువర్ ప్లేడింగ్స్. ఒక సెంటెన్స్ అది అండర్లైన్ చేశాడు. సమ్ అండ్ సబ్స్టెన్స్ అన్నాడు. ఏమిటి చెప్పు, ఏం జరిగింది? సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ యువర్ ప్లీడింగ్స్. ప్లీడింగ్స్ అంటే వాదనలు, డిస్కషన్. చెప్పు, నీ డిస్కషన్ చేసావు, ఆ డిస్కషన్ యొక్క వివరాలు చెప్పు. సారాంశం ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, టెంపో ఏంటి, విషయం ఏంటి, మ్యాటర్ ఏంటి అని మీనింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ మీనింగ్ ఎక్కడో చూద్దాం. ఏ నాన్న ఇక్కడికి సమ్ అండ్ సబ్స్టెన్స్. బేసిక్ గా సమ్ అండ్ సబ్స్టెన్స్ ఇది ఫ్రేజా, ఫ్రేజల్ వర్బా, ఇడియమా? ఐడెంటిఫై చేయండి. ఏమై ఉంటది? ఫ్రేజా? కాదు. ఎందుకో కాదు చూద్దాం. ఫ్రేజల్ వర్బా? కాదు. ఎందుకంటే ఫ్రేజల్ వర్బ్ అంటే కంపల్సరీగా వెర్బ్ ఉండాలి, ప్రిపోజిషన్ ఉండాలి. లేదు. మరి ఇడియమా? ఇడియం అంటే నౌన్ ఉండాలి. ఇదిగో సమ్ మొత్తము నౌనే ప్లస్ యాడ్జెక్టివ్ కూడా అవుతుంది ఇది. మరి సబ్స్టెన్స్ అంటే పదార్థము, ఇది 100% నౌన్ అవుతుంది. కాబట్టి ఇడియమే. వెరీ గుడ్. మరి మీనింగ్ ఏంటి? ఇప్పుడు మీనింగ్ ఉండాలి మనకు. సారాంశం ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, విషయం ఏంటి చెప్పు. నువ్వు ఎంతసేపు డిస్కషన్ చేసావు, దాని సారాంశం చెప్పు అంటున్నాడు. ఏంటది? ఫస్ట్ రీజన్ అన్నాడు. కారణము. అసలు కారణం అడగలేదాడు, సారాంశం అడిగాడు. ఇది కాదు. రిజల్ట్, ఫలితము. ఫలితం వేరు, ఆ ఫలితం రావటానికి ముందు వెనుక విషయాలు కూడా చెప్పడం వేరు. సో ఇది అవదు. చాలా మంది ఇది అనుకుంటారు రిజల్ట్ అని. ఏమైందిరా రిజల్ట్ అంటారు. రిజల్ట్ అంటే అది వేరు, ఫైనల్ పిన్ పాయింటెడ్ గా ఉంటుంది అది. కానీ సమ్మరీ వేరు. ఎక్స్ప్లనేషన్, వివరణ. వివరణ కాదు ఇది, డిస్కషన్ కాదు ఇది. కాజ్, ఇది కూడా కారణమే. రీజన్ అన్నా కాజ్ అన్నా కొంచెం తేడాతో ఒకటే, ఇది కూడా కాదు. సమరీ, సారాంశము. ఇది రైట్ అండి. సారాంశం అంటే ఎంతసేపు నువ్వు చేసినటువంటి ఆ ప్లీడింగ్స్ కి సమరీ ఏంటి అదండి. ఇది రెండో మోడల్ అండి. ఇది అండర్స్టాండ్. అది ఫ్రేజ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. మరి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరికొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదర్ ఎగ్జాంపుల్స్ అన్నారు చూడండి. ఏమిటది? ద సోల్జర్ బోర్ అవే మెనీ ప్రైజెస్ ఫర్ బ్రేవరీ. అసలు బేసిక్ గా అండర్లైన్ చేసిన పార్ట్ ఏమిటి? ఇది సిచ్యువేషన్ బట్టి ఇచ్చింది. బోర్ అంటే వీటు ప్లస్ అవే అంటే ఏమిటది? ప్రిపోజిషన్. ఫ్రేజ్ అది వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ అంటే ఏమిటది? ఫ్రేజల్ వర్బ్. ఇది ఇచ్చాడు. సరే ఇప్పుడు ఆ మీనింగ్ చూద్దాం. ద సోల్జర్, ఆ సైనికుడు, బోర్ అవే మెనీ ప్రైజెస్ ఫర్ బ్రేవరీ. అతని యొక్క ధైర్య సాహసాలకు చాలా ప్రైజెస్ ఏంటి? చాలా ప్రైజెస్ ఏంటి? గెలుచుకున్నాడు అని రావాలి. దాని మీనింగ్ యాక్సెప్టెడ్, అంగీకరించాడా? నెవర్, కాదు. రిజెక్టెడ్, తిరస్కరించాడా? నో, కాదు. చీర్డ్, చీర్డ్ అంటే ఆనందించడం, మిక్కిలి ఆనందం. నో. ప్రపోజ్డ్, కాదు. వాన్, అది అంటే ఇప్పుడు బోర్ అవేకి మీనింగ్ వాన్ అనమాట అండి. ఇలా ఇస్తాడు. ఇది సిచ్యువేషన్ బట్టి ఇవ్వటం ఇది. నెక్స్ట్ ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో నెక్స్ట్ బిట్ చూడండి. He backed up the ruling party to gain their favor. He backed up. Backed up అనేది ఫ్రేజా, ఫ్రేజల్ వర్బ్, ఇడియమా? చెప్పండి. బ్యాక్డ్ వేటు, అప్ ప్రిపోజిషన్, వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఫ్రేజల్ వర్బ్. వెరీ గుడ్. సిచ్యువేషన్ ఇచ్చాడు. అతను బ్యాక్డ్ అప్ ద రూలింగ్ పార్టీ టు గెయిన్ దేర్ ఫేవర్. అతను రూలింగ్ పార్టీకి ఏదో చేశాడు మొత్తానికి, సమ్ ఎక్స్. ఎందుకు చేశాడు? టు గెయిన్ దేర్ ఫేవర్, వారి యొక్క అభిమానం చూరగొనటానికి, పొందటానికి చేశాడు. అంటే ఏం చేస్తుంటాడు? తిరసడాలని నెవర్. మరి ఏం చేస్తాడు? సపోర్ట్ చేయాలి లేదా ఎంకరేజ్ చేయాలి కదా. ఏముందో చూద్దాం ఒకసారి.
గివ్ అప్ అంటే విడిచిపెట్టేయటం కాదు, లీవ్ అనమాట అండి. సక్సెస్ విజయం కాదు, అచీవ్డ్ సాధించను అది రాకూడదు. ఇప్పుడు మనకి ఏం రావాలండి? సపోర్ట్ చేశాను, లేదంటే ఏమనొచ్చు ఫేవర్గా ఉండను, అనుకూలంగా ఉండను అని రావాలి. టు సపోర్ట్ ఇది బాగానే ఉంది. ఇంకోటి చూద్దామా? నన్ ఆఫ్ దీస్ లేదు. సో ఇదే ఉన్నట్లు అదే ఆన్సర్. టు సపోర్ట్ అంటే సపోర్ట్గా ఉన్నాడు అదనమాట అండి. బ్యాక్అప్ మీన్స్ అదే ఆన్సర్. నెక్స్ట్ అండి థర్డ్ చూడండి. ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ గ్రీక్ అండ్ లాటిన్ టు మీ. చాలా మంది స్టూడెంట్స్ నేను గమనించాను, మై డియర్ స్టూడెంట్స్. ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ సబ్జెక్టు, గ్రీక్ అనేది ఒక లాంగ్వేజ్, లాటిన్ కూడా ఒక లాంగ్వేజ్. మొత్తం 3 లాంగ్వేజెస్ కష్టమే అని కొంతమంది అంటున్నారు. పాపం అది కాదండి, జాగ్రత్తగా. ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది మీ అంటే నాకు ఎలా ఉందంటే గ్రీక్ అండ్ లాటిన్. గ్రీక్ అంటే ఏంటి, లాటిన్ అంటే ఏంటి? వాస్తవంగా లాంగ్వేజ్ పేర్లు. అంటే ఇది నౌను, ఇది నౌను. 2 నౌన్లు అంటే ఇడియం, అది ఇచ్చింది ఇడియం, క్లారిటీ వచ్చింది. మరి మీనింగ్ ఏంటి చూడండి. టిపికల్గా ఉంటే దాన్ని గ్రీక్ అండ్ లాటిన్ అంటాడు, ఎందుకంటే 2 మనకు పరాయి భాషలే. సరే చూద్దాం. ఈజీ తేలిక, నెవర్ కాదు, అసలు ఇది పాసిబిలిటీ ఉండదు. వెరీ ఈజీ ఇంకా దారుణం, అది అంత మరీ ఇదిగా ఎలా ఉంటుంది, ఉండదు. డిఫికల్ట్ ప్రాబ్లం కష్టము అంటున్నాడు. కష్టము ఏవో చూద్దాం ఒకసారి. వెరీ డిఫికల్ట్ అన్నాడు, మరీ కష్టం అన్నాడు. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ అనేది ఇదా లేదంటే క్లియర్ అంటే సుస్పష్టము, ఇది కూడా కాదండి. అంటే మనకు సిడిలో ఉంది. ఇంగ్లీష్ గ్రామర్ చెప్పండి, కష్టమా మరీ కష్టమా ఆలోచించాలి. మరీ కష్టమైతే దాని జోలికి వెళ్ళాం కాబట్టి అది ఫెయిల్ అయిపోతుంది. సో ఇది అవ్వదు కాబట్టి డిఫికల్ట్ అవుతుంది. కొంచెం డిఫికల్ట్ కాబట్టి మనసు పెడితే సక్సెస్ అవుతుంది. వెరీ గుడ్. కాబట్టి గ్రీక్ అండ్ లాటిన్ అంటే డిఫికల్ట్ ప్రాబ్లం అని అర్థం. వెరీ గుడ్. నెక్స్ట్ అండి 4th బిట్ చూడండి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఆన్ విత్ క్వారల్సమ్ నైబర్స్. ఇందులో బేసిక్ అండర్లైన్ చేసిన పార్ట్ టు గెట్ ఆన్. 2 ప్లస్ ఇన్ఫినిటివ్ E1 ఉంది, ప్లస్ ప్రిపోజిషన్ ఉంది. మరి ఇది ఏమవుతుంది? ఫ్రేజా, ఫ్రేజల్ వర్బా, ఇడియమా? ఫ్రేజే అవుతుంది, ఫ్రేజల్ వర్బ్ అవ్వదు. ఫ్రేజల్ వర్బ్ అవ్వాలంటే ఈ 2 ఉండకూడదు, ఓన్లీ వెర్బు ప్రిపోజిషన్ ఉండాలి. కానీ ఇక్కడ 2 ఉంది, ఫ్రేజ్ అది. సరే చూద్దామా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇది చాలా కష్టం. ఏంటి కష్టం? టు గెట్ ఆన్ విత్ క్వారల్సమ్ నైబర్స్. క్వారల్సమ్ అంటే ఎప్పుడు దెబ్బలాట్లు పెట్టుకునే వాడకట్టు ఇరుగు పొరుగు వారితో ఉండటం చాలా కష్టము అని చెప్తున్నాడు. నిజమే, చికాగ్గా ఉంటుంది. ఇప్పుడు టు గెట్ ఆన్ అంటే మీనింగ్ ఏంటి? అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళతో మనం కలిసి ఉండటం అనే మీనింగ్ రావాలి. చూద్దాం ఒకటి. టు మేనేజ్. మేనేజ్ అంటే సర్ది పెట్టుకుపోవటం అన్న మీనింగ్ వస్తుంది. అడ్జస్ట్ అవ్వటం అన్న మీనింగ్ వస్తుంది. చూద్దామా ఒకసారి, ఇది ఏమన్నా అవుతుందేమో. మరి మిగతా కూడా చూద్దాం ఒకసారి. టు ఎంకరేజ్. ఎంకరేజ్ చేస్తానాలనే, తప్పు, ఇది కాదండి 100%. టు డిస్కరేజ్, ఇది కూడా కాదండి. టు ప్లీడ్. ప్లీడ్ అంటే వాదించటం. అబ్బో వాళ్ళు గొడవ పడుతుంటే నువ్వు వాదిస్తావా? సక్సెస్ అవుది, కాదండి. ఫైట్. అబ్బో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేస్తావా? నెవా. అంటే ఇదే సూటబుల్. టు మేనేజ్ అంటే సర్ది పెట్టుకొని పోవు అంటే దీనికి ఇదే అవుతుందండి. ఇంకో మీనింగ్ ఏంటి? టు అడ్జస్ట్ అని అనొచ్చు. టు అడ్జస్ట్ అనొచ్చు, సర్ది పెట్టుకోవడం అది అనమాట. కాబట్టి టు గెట్ ఆన్ అంటే టు మేనేజ్. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ అండి 5వ చూడండి. ద అగ్రిమెంట్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఆ అగ్రిమెంట్ ఎలా ఉందంటే ఇన్ బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అంటే నౌను, వైట్ అన్నా నౌనే కాబట్టి ఇది ఇడియం. 2 నౌన్స్ ఉన్నాయి కాబట్టి ఇడియం అది. మరి ఇలాంటప్పుడు అది ఇడియమే. అగ్రిమెంట్ ఆ ఒప్పందం అనేది ఎలా ఉందంటే బ్లాక్ అండ్ వైట్ అంటే లిఖితపూర్వకంగా ఉండాలి, ఓరల్గా కాదు అని అర్థం. లిఖితపూర్వకంగా అని ఉండాలి. చూడండి, ఇన్ రీడింగ్ చదవటం కాదు. ఇన్ కాంప్రహెండ్. కాంప్రహెండ్ అంటే మీనింగ్ ఏంటంటే టు అండర్స్టాండ్ అని. టు అండర్స్టాండ్ అని అర్థం చేసుకోవటం కాదండి. ఇన్ టైపింగ్
టైప్ చేయటం అంట కాదు. ఇన్ రైటింగ్, లిఖితపూర్వకంగా, ఇదేనండి ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ కాదు. లిఖితపూర్వకంగా ఉన్న ఒప్పందం అంతే కదా, అగ్రిమెంట్ అంతే కదా, రాసి సంతకం పెట్టుకుంటాడు. వెరీ గుడ్, అయిపోయింది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ అనేటటువంటి మూడిటి మీద మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. రేపు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నానంటే ఎగ్జాంపుల్స్ కాదు కానీ, మీనింగ్స్ కాదు కానీ, ఒకటి ఇచ్చేసి వెదర్ ఇట్ ఈజ్ ఏ ఫ్రేజ్, ఫ్రేజల్ వర్బ్ ఆర్ యాన్ ఇడియం ఐడెంటిఫై చేయమంటున్నాడు. అంటే ఐడెంటిఫై చేయాలి. అలా చేయాలంటే నీకు లాజిక్స్ చెప్పాను నేను. అంటే వర్బ్ ఉండాలి, వెరబుల్ వర్బ్ ఉండకూడదు, నౌన్స్ ఉండాలి అని చెప్పి. కాబట్టి కొన్నిటికేమో మీనింగ్స్ అడుగుతున్నాడు. ఏది ఏమైనా మనం కొన్ని ఎగ్జాంపుల్ మాత్రమే చేస్తాం, కానీ సరిపోవయ్యి అవి నంబర్ ఆఫ్ చేయాలి. అలా చేసిన తర్వాత రకరకాల ఎగ్జామ్స్లో అవి రిపీట్ అయ్యే బిట్స్ని మనం జాగ్రత్తగా సేకరించాలి. ఏదేమైనా వొకాబులరీలో ఈ ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియం సంబంధించి 1 మార్కు గ్యారంటీ పక్కాగా వస్తుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా చేయండి, దీన్ని బాగా చూడండి అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి, 1 మార్కు పొందండి. ఓకేనండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.